ఒరే ఒరే పొరపాటున బుద్ధి గడ్డి తిని నేను ఈ ఐస్ క్రీం వ్యాపారం పెట్టాను రా బకాసురా. అంగట్లో అమ్మేవి తక్కువ, నీ అంగిట్లో దూరేవి ఎక్కువ అయిపోయాయి. ఎన్నవి చాలు, ఇకనైనా నన్ను కనికరించి ఆ వీరమింగుడు ఆపరా సుపుత్ర. అసలు తప్పు నాదిలే. నీ కొరుకుడు పడని ఏ ఇనప సామాన్లు కొట్టో ఏ టైర్లు కొట్టో పెట్టుండాల్సింది. టైర్లు కొట్టు పెడితే ఒక్కొక్క టైర్ అమ్ముకుని ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను నాన్న. రామా రామా, పొద్దున్నే ఇంట్లో 16 దోశలు తిన్నావు. 18. అదే 18. పక్క రెస్టారెంట్ లోకి వెళ్ళి 8 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ తాగావు. 10. అది మాత్రం మహాబాగా గుర్తు. షాపులో కూర్చుని ఇప్పటికి 6 ఐస్ క్రీములు తిన్నావు. ఇక చాలు ఆపరా. ఆ ఒంట్లో ఉన్న 320 కిలోలు నా ఐస్ క్రీమ్ బరివే కదరా. అన్ని కిలోల ఐస్ క్రీమ్ అమ్ముకుని ఉంటే ఈ పాటికి వచ్చిన ఇల్లు కొనుక్కునేవాళ్ళం. చచ్చి ఏ లోకానుందో మీ అమ్మ హిడింబి అది బతికుంటే మీ ఇద్దరిని మేపడానికి నేను నడిబజార్లో అడుక్కోవలసి వచ్చేది. రే ఇక చాలు. ఇవాళకి షాపు కట్టేశాను. నో సేల్స్. పద ఇంటికి పోదాం. ఇంటికి వెళ్ళి అన్నం తిందాం నాన్న. అలాగే నాన్న. ఇంటికి వెళ్ళగానే ఓ 20 కిలోలు అన్నం మింగుదాం. ఇంకా వేరే పనే ఉంది మనకి. హలో రామారావారా, రండి. కులాసా? కులాసే అంటే కుమారుడి వల్ల లాసు. ఈయన మా అన్నయ్య ఆదినారాయణ గారు. ఓహో, మీరు ఇదురికి చెప్పారు. వీరి గురించేనా? గ్లాడ్ టు సీ యు సార్. అదిగో ఆ వెధవ బుద్ధి నాకు నచ్చదు. మనం భారతీయులు. పరిచయం చేయగానే 2 చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా. ఇలా చేతులు పిచ్చుకునే దిక్కుమాలిన ఆ దొరల వాటు మనకెందుకంట. నమస్కారం ఆదినారాయణ గారు. ఇది బాగుంది. వ్యాపారం బాగుందా? వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజ్ చూశారు కదా. అంచేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట. అది మా వ్యాపారం. మా అన్నయ్య రేపు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడండి. ఏ టైం బాగుందో కొద్దిగా చూసి చెప్తారా? అలాగే. రేపు తదియే వర్జన్ రాత్రికి దుర్ముహూర్తం లేదు. అందుచేత రేపు ఉదయం 10 గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంటుంది. అదేమిట తాము బొంద. ముహూర్త నిర్ధారణ తారాబలమే జరగాలి. ఏదది? రేపు ఉదయం 9ంటికి రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రం నాకు ప్రత్యక్ష తార. 9 లోపు కృత్తిక నాకు క్షేమతార.